వారి స్వంతంగా ప్రవేశపెట్టలేదు. వారు పంచాయతన పూజా విధానాన్ని నిర్ణయం చేశారు. అది వేదాంతర్గతం. 5గురు పూజలో ఉండాలి. బొమ్మల కొలువుల బోల్డన్ని విగ్రహాలు తీసుకొచ్చేసి పూజా మందిరం నిండా పేర్చేసి చిన్న చిన్న పువ్వులన్నీ పూజ చేసి మర్నాడు అగ్గిపుల్లలతోటి అగరత్తు తిప్పి వెనక పుల్ల ముక్కతోటి పువ్వులు ఎత్తకూడదు. 5గురు ఉండాలి పూజలో, అంతే. అందరూ ఉన్నట్టు. దాన్ని పంచాయతనం అంటారు. ఏ 5గురు ఉండాలి అంటే శివుడు ఉండాలి, విష్ణు ఉండాలి, అంబిక ఉండాలి, సూర్యుడు ఉండాలి, ఆ తర్వాత గణపతి విఘ్నేశ్వరుడు ఉండాలి. ఈ 5గురే ఉంటారు. మరి అందే ఇందాక షణ్మత స్థాపనాచార్య అన్నప్పుడు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని చెప్పారు కదా. మరి పూజలో పంచాయతనం ఏమిటి? సుబ్రహ్మణ్యుడు లేడే, సుబ్రహ్మణ్యుడిని పెట్టలేదు పూజలో. మరి తప్పు కాదా అప్పుడు? మరి సుబ్రహ్మణ్యుడిని వదిలేయచ్చా? మరి ఎందుకు వదిలేశారు శంకరాచార్యుల వారు? అంటే దానికి ఒక కారణం ఉంది. సుబ్రహ్మణ్యుణ్ణి వదిలిపెట్టలేదు. సుబ్రహ్మణ్యుడికి పావకి అని పేరు. ఆయన అగ్నిసుతుడు కాబట్టి అగ్నిస్వరూపంతో ఉంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడు ఎక్కడ అవతార స్వీకారం చేసినా జ్యోతిలోంచి వచ్చి జ్యోతిలోకే వెళ్ళిపోతాడు. ఆయన ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధనైనారుగా వచ్చాడు, చిట్ట చివర జ్యోతిలోకి వెళ్ళిపోయాడు. అలాగే కుమరిల భట్టుగా వచ్చాడు, తుషాగ్ని యందు ప్రవేశించి అగ్నిలోకి వెళ్ళిపోయాడు. పుట్టడం పావకి అగ్నిశిఖగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఉన్నా జ్ఞానజ్యోతిగా ఉంటాడు. అందుకే పిల్లవాడిగా కనపడుతూ ఉంటాడు. జ్ఞానము కాలమును దాటిపోయేటట్టు చేస్తుంది. కాలమునకు ఎవడ వశుడవుతాడంటే శరీర భ్రాంతి ఉన్నవాడు వశుడవుతాడు. ఆత్మ కాలమునకు లొంగదు. రాశీభూతమైన జ్ఞానము కనుక సుబ్రహ్మణ్యుడు యవ్వనంలో కనపడతాడు. తండ్రికి యవ్వనం, తల్లికి యవ్వనం, అన్నకి యవ్వనం, తమ్ముడికి యవ్వనం. శివ కుటుంబంలో 4 నిత్య యవ్వనులు. అమ్మవారిని నిత్య యవ్వన మదశాలిని అంటాం. పరమశివుణ్ణి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అంటాం. పరమశివుడు యువకుడు, చుట్టూ చేరిన శిష్యులు వృద్ధులు. అమ్మవారు నిత్య యవ్వన, సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ యువకుడు, గణపతి పిళ్ళయార్ పెద్ద కొడుకు అని చెప్పి ఆయన చిన్నవాడు. అదేంటి వాళ్ళ 4గురికి వయసు ఉండదా? అంటే వయస్సు అంటే కాలమునకు లొంగడం ఎప్పుడు ఉంటుంది? సూర్యచంద్రుల యొక్క గతి ఎందు ఉంటుంది. ఏదో ఒక రోజున పుడతాడు, రోజున శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాదు, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే జ్ఞానము కారణమవుతుంది. కేవలము జ్ఞానము చేత మాత్రమే మోక్షం. అందుకే మీరు కైవల్యము అని ఒక మాట, కైవల్యము అనబడేటటువంటి మాట కేవలము అద్వైత సంప్రదాయమునకు మాత్రమే చెల్లినది. కైవల్యము చచ్చిపోయిన తర్వాత, శరీరం పోయిన తర్వాత జీవుడు ఎప్పుడో పొందేది కాదు మోక్షం. మోక్షం అన్నది ఇక్కడే పొందుతారు. ఇక్కడే పొందినది మోక్షం. ఎలా పొందుతారు అంటే 2 విధములుగా చెప్తారు శాస్త్రంలో. ఒకదాన్ని జీవన్ముక్తి అంటారు, రెండవది విదేహముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే శరీరంతో ఉంటాడు, కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. నేను ఆత్మ అన్న అనుభూతి ఎందో ఉంటాడు. మిగిలిన అందరూ నేను శరీరం అనుకుంటారు. అసత్యమైనటువంటి శరీరము ఉండమంటే ఉండేది కాదు. అందుకని భయం బెంగ ఉంటాయి. భయానికి కారణం ఎందుకు అంటే అసత్యమైన వస్తువు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అది ఉండదు కాబట్టి భయం. ఇది వెళ్ళిపోతుందేమో భయం. వెళ్ళిపోయేది వెళ్ళిపోతుంది, నేను అది కాదుగా, నేను ఆత్మ అన్నవాడికి భయం ఎందుకు ఉంటుంది? ఇంకా అది వెళ్ళదు. నేను ఎప్పుడూ ఉంటాను. రమణ మహర్షి 104 జ్వరం వచ్చి తూలిపోతుంటే శిష్యులు పట్టుకుని మీరు వెళ్ళిపోతారేమో అని భయంగా ఉందన్నారు. ఆయన అన్నారు, ఆగి వెళ్ళిపోవడానికి నాకు చోటు ఎక్కడుందన్నారు. అంతటా నిండిపోయిన ఆత్మని నేను, నాకు చోటు ఏదని అడిగారు. అది అనుభూతి అంటే. నోటితో నాలా ఉపన్యాసం చెప్పడం కాదు, నిజంగా అనుభవంలోకి రావడం. నేను ఆత్మ అన్న అనుభవంలోకి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, అది జ్ఞానం. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. ఆ జ్ఞానమును పొందేశాడు అనుకోండి, పొందేసిన తర్వాత శరీరమునందు ఉంటాడు, కానీ శరీర భ్రాంతి ఉండదు. దీన్ని ఎలా పోషిస్తాడంటే బియ్యం బస్తాన్ని కూలికి పట్టుకొచ్చిన వాడు ఎత్తుకొచ్చినట్టు పట్టుకొస్తుంటాడు. నేను శరీరం అనుకుంటే ఇది నేనంటాడు.
బియ్యం బస్తా ఒకటి నేను కొనుక్కుందాం అనుకోండి, ఓ 100 కిలోల బియ్యం బస్తా, ఓ కూలివాడిని పిలిచి ఓ 10 రూపాయలు ఇస్తాను మా ఇంటికి తెచ్చిపెట్టవా అంటే అతను ఏదో భుజం మీదో వీపు మీదో పెట్టుకుంటాడు. వాడికి ఆ బియ్యం బస్తాకి కన్నం పడి కారిపోతున్నాయి అనుకోండి, వాడు చాలా సంతోషిస్తాడు. పొలం 10 కేజీలు తగ్గుతుంది నేను వెళ్ళేప్పుడు. వాడికి బస్తాతో సంబంధం, ఎప్పుడు దింపేద్దామని చూస్తాడు. వాడికి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఎంత తొందరగా దింపేద్దాం. కూలికొచ్చిన బియ్యం మోతగాడు ఎలా ఉంటాడో జ్ఞాని ఎలా ఉంటాడు. ఇది దిగిపోతే పోతుంది, వదిలిపోయింది అక్కడతో కర్మ, ఇంకా నేను అనంతత్వాన్ని పొందుతానంటాడు. అలాగని చంపచ్చా? చంపకూడదు. తనంత తాను పడిపోయే వరకు పోషిస్తాడు, సాక్షిగా ఉంటాడు. ఇది ఏం చేస్తోందన్నది చూస్తూ ఉంటాడు. రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగేవారు రమణ మహర్షిని. ఓ ఇది నిద్రపోయిందనేవారు. ఇది నిద్రపోతే నేను సాక్షి, నేను నిద్రపోను, నేను ఎప్పుడూ తెలివిగా ఉంటాను. దానితో తాదాత్మ్యత చెందిన వాడెవరుంటాడో, దాని అనుభవంలోకి వచ్చిన వాడెవరుంటాడో వాడు జ్ఞాని. మహాస్వామి వారు పల్లకీలోకి వెళ్ళి తలుపేసుకునేవారు. తలుపేసుకుని వెనక్కి వాళ్తే అంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఆయన బృందావనానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తుంటే అపురూపమైన చిత్రాలు ఉంటాయి కొన్ని. ఆయన ఒక దేవాలయంలో పరమశివ మూర్తి కిందకెళ్ళి పడుకున్నారు, కాలు మీద కాలు వేసుకుని ఒక భంగిమలో. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయనది అద్భుతమైన సన్యాసం. నేను ఇంకొంచెం సాహసం చెయ్యాలంటే నిజమైన సన్యాసం. పెద్ద పెద్ద విడిదులు ఏర్పాట్లు ఉండేవి కావు ఆయనకి. పాడుపడిపోయిన దేవాలయం ముందర పడుకుని ఉండేవారు. ఆయన పాదయాత్రలో వెళ్ళిపోతూ పాడుపడిపోయిన దేవాలయంలో ఉండేవారు. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి మహాస్వామి వారిని దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చేశాడంటే, ఓ పాడుపడిపోయిన విఘ్నేశ్వరుడి గుడిలో కూర్చుని ఉన్నారు ఆయన చీకట్లో. వెళ్ళేటప్పటికి ఎలకలన్నీ కూడా తిరుగుతున్నాయి అందులో. ఆయన ఒక్కరి కూర్చుని సమాధి ఎందున్నారు. ఆయన పల్లకీలో కూర్చుని ఒరిగిపోయేవారు, అంతే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి నేను ఆత్మ ఆ భావన ఎందు రమిస్తూ అలా ఉండిపోయేవారు. ఉండిపోతే వీపంతా కొరికేసాయి చెదపురుగులు. ఒకసారి ఆయన బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై చూశారు, చెదపురుగులు కొరుకుతున్నాయి. నేనన్న భ్రాంతి ఉంటే కదా శిష్యుణ్ణి పిలిచారు. చెదపురుగులు చాలా ఉన్నాయి గోడకి, నేను చూడలేదు. దానికి ఆనుకోవడంలో సమాధిలో ఉండిపోయాను. అవి కొరుకుతున్నాయి, జాగ్రత్తగా తీసినప్పుడు అవి చనిపోకూడదు సుమా. శ్రావణం పట్టుకొచ్చి, బంగారం వర్తకులు వాడతారు శ్రావణం అని పట్టుకుని పైకెత్తడానికి, వాచీలు బాగు చేసేవాళ్ళు వాళ్ళు వాడుతూ ఉంటారు. అది పట్టుకొచ్చి ఒక్కొక్క చెదపురుగుని పరమసున్నితంగా తీసి పళ్ళెంలో పెట్టి మళ్ళీ గోడ మీద వదిలిపెట్టేసి దాని గూట్లోకి అది వెళ్ళిపోతుంది తప్ప తొందరపడి వీపు మీద రాయడం అది చేయకే. ఒక్క పురుగు మరణించకూడదు. అది భూతదయ. జ్ఞానికి అంత భూతదయ ఉంటుంది. అందుకే కరుణ వరుణ లయప లయమా అన్నారంటే తోటకాచార్యుల వారు ఉత్తినే అనలేదు. ఒక్కొక్క పురుగు తీస్తే వీపంతా కన్నాలు పడి నెత్తురు పొటమరించింది. ఒక్క చెదపురుగుని చంపడానికి మహాస్వామి ఒప్పుకోల. కాబట్టి నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే మీతో ఈ విషయం, శంకర భగవత్పాదాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారై జ్ఞానము చేత మోక్షం వస్తుంది అని నిర్ణయం చేశారు. ఆ జ్ఞానము యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అది కాలమునకు లొంగదు ఇంకా. కాబట్టి మోక్షమునందు శరీరంతో ఉండగానే నేను ఈ శరీరము కాదు అన్న స్థితికి వచ్చేస్తారు. వచ్చేస్తే అప్పుడు జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరముతో ఉన్నాడు కానీ మోక్షమును పొందేశాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, అది పడిపోతుంది. అలా పడిపోతే విదేహముక్తిని పొందారంటారు. ఆయన శరీరం కనపడదు, ఇంకా శరీరం కనపడదు. కానీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఎవరెవరు తనని ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరినీ వింటూ ఉంటారు, వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా తేజోరూపులై కాపాడతారు. నన్ను నమ్మండి, మహాస్వామి ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే చెప్తారు, వెడితే కామకోటి మీరు వెడితే ఇప్పటికీ బృందావనం దగ్గరికి వెడితే బృందావనం దగ్గర చెప్తారు. నేనేదో నా కొడుకు పెళ్లి అని శుభలేఖ పట్టుకుని వెళ్ళాను అనుకోండి, బృందావనం దగ్గర సమర్పణం చేయడానికి వెడితే అయ్యా కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వరరావు వచ్చారు అని చెప్పిన తర్వాత ప్రతిపాతం చేస్తాను 4 మాటలు. సన్యాసి దగ్గర నమస్కారం చేస్తే 4 మాటలు చెయ్యాలి, ఏ కోరిక కోరకూడదు. సరే ఇప్పుడు సన్యాసులు వాళ్ళు అడుగుతున్నారు కోరమని, అది వేరే విషయం అనుకోండి. నేను అటువంటి సన్యాసుల గురించి మాట్లాడటం లేదు. నేల మీద పడి 4 మాటలు నారాయణ 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 అంటూ నమస్కారం చెయ్యాలి. అంటే వాళ్ళు 3 అవస్థలు దాటి 4వ దాని యందు ఉన్నవారు.
అటువంటి వారెవరో, వారు తురియమునందున్నవారెవరో వారికి 4 నమస్కారములు చేస్తారు నారాయణ నామంతో. ఆయన నారాయణ 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 అంటారు. అంటే ఓ ఊళ్ళో లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఉత్తరం వస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిన వాడు ఏం చేస్తాడు, రీడైరెక్టెడ్ టు అని రాసి మళ్ళీ అడ్రస్ రాస్తాడు. అలా ఆయన ఏం చేస్తారంటే మనం ఇచ్చిన నమస్కారాలు నారాయణుడికి ఇస్తారు. అయ్యా ఈ నమస్కారాలు మీరు పుచ్చుకుని వాడిని అనుగ్రహించండి. అంతేకాని ఆయన పెద్ద సంసారం అయిపోయి కోరికలన్నీ కనుక్కుంటూ ఉండడం, అదే పనిగా మీ కోరికలు తీరడానికి జవాబులు చెప్తూ ఉండడం, అవన్నీ చేయరు. కానీ ఒక్కొక్క సందర్భంలో వారు అనుగ్రహించాలి అని అనిపించింది అనుకోండి హృదయంలో, పరమేశ్వర స్వరూపులై అప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అంతే తప్ప అదే పనిగా అనుబంధాలు పెట్టుకోవడం, అదే పనిగా ప్రతివాడి సమస్యలని తీరుస్తానని బోర్డులు పెట్టుకోవడం అలా ఉండవు. కాబట్టి విదేహముక్తి అంటే శరీరం విడిచిపెట్టాక కూడా వారిని మీరు ఒక ఫోటో రూపంలో ఇంట్లో పెట్టి నమస్కరించండి, వారికి అందుతుంది, అది వారు అనుగ్రహిస్తారు. అది తేజోరూపులై విదేహమోక్షాన్ని పొందారు అంటారు. అది జ్ఞానాద్దేవతు కైవల్యం, జ్ఞానము చేత కైవల్యం వస్తుందని శంకర భగవత్పాదులు ప్రతిపాదన. భగవద్గీత కూడా అదే మాట చెప్తోంది, వేదం అదే మాట చెప్తోంది, జ్ఞానమే మోక్షమునకు కారణము అని. కాబట్టి సుబ్రహ్మణ్యుడు నిత్యయవ్వనుడు అంటే జ్ఞానస్వరూపి, అమ్మవారు నిత్యయవ్వన జ్ఞానస్వరూపి, పరమశివుడు నిత్యయవ్వనుడు, ఆయన జ్ఞానము యొక్క రాశీభూతము, విఘ్నేశ్వరుడు నిత్యయవ్వనుడు అంటే జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు, విష్ణువు నిత్యయవ్వనుడు అంటే ఆయన జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే ఆయన ఆచార్య రూపాన్ని పొందుతుంటాడు. కృష్ణం వందే జగద్గురుం. అద్వైత సంప్రదాయంలో ప్రధానమైన గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారికి శంకర భగవత్పాదులు కూడా నమస్కారం చేస్తారు. దత్తుడి మీద శ్లోకాలు చేశారు. అంత అద్భుతమైన స్వరూపం దత్తాత్రేయుల వారిది. అటువంటి దత్తాత్రేయుల వారు అద్వైత గురు పరంపరలోకి వచ్చినటువంటి వారు. కాబట్టి కృష్ణుడు జగద్గురువులలో ప్రధానమైనటువంటి జగద్గురువైన, అసలు యథార్థంగా మాట్లాడాలంటే శంకర భగవత్పాదుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మయే. కృష్ణ పరమాత్మయే వారి యొక్క కులదైవం. అందుకే అసలు ఆయన జీవితంలో మొట్టమొదట చేసినటువంటి శ్లోకాలు కూడా లక్ష్మీదేవి మీద చేస్తూ మొదలుపెట్టారు. కనకధార స్తోత్రంతో ప్రారంభం ఆయన చేసిన స్తోత్రాలు. పరమ ప్రామాణికమైన భాష్యం అని చెప్పబడేది సరస్వతీదేవి కూడా అంగీకరించింది విష్ణు సహస్రానికి ఆయన చేసిన భాష్యమే. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యుణ్ణి షణ్మతాలలో ఒకడిగా చేర్చి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించమన్నారు. మీరు మళ్ళీ రెండిటికి మధ్యలో ఎక్కడ అయోమయానికి గురవకూడదు. షణ్మతాలంటే ఈ 6గురులో ఎవరినైనా పట్టుకో, కొత్త రోజులు వస్తాయి, రాబో రోజుల్లో కొత్త దేవుళ్ళు వస్తారు, అవన్నీ అల్లరపడకు. ఈ 6గురు చాలు నీకు, ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ నిన్ను అనుగ్రహిస్తారు. శివ, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య, విష్ణు స్వరూపాలు. పూజలో పంచాయతనం 5 ఉంటాయి. శివుడు, పార్వతి, గణపతి, సూర్యుడు, విష్ణువు, ఈ 5గురే ఉంటారు. మరి సుబ్రహ్మణ్యుణ్ణి ఎందుకు వదిలేశారు? అక్కడ బయలుదేరి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాను నేను. సుబ్రహ్మణ్యుణ్ణి ఎందుకు వదిలేశారంటే సుబ్రహ్మణ్యుడికి వేరుగా మూర్తి కానీ సాలగ్రామం కానీ అక్కర్లా. అసలు మొదటి పూజ యథార్థానికి సుబ్రహ్మణ్యుడికే ప్రారంభం. దీపం వెలిగించామనుకోండి, ఆ జ్యోతి సుబ్రహ్మణ్యుడు. పూజ పూర్తి చేసినప్పుడు నీరాజనం సుబ్రహ్మణ్యుడి జ్యోతి. కాబట్టి యజ్ఞం చేసామనుకోండి, అగ్నిని బ్రేల్చినప్పుడు సుబ్రహ్మణ్యుడు. ఇంకా కొత్తగా మూర్తి ఎందుకు? అసలు పూజ ప్రారంభిస్తే దీపం పెట్టకుండా ఎలా చేస్తావు? ఒకవేళ దీపం పెట్టకుండా ఎక్కడో ఉన్నాను అనుకోండి, నేను ఏదో ఊరు వెళ్ళాను, అక్కడ దీపాలు, ఒత్తులు, కుందులు, నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ పట్టుకెళ్ళనుగా. అప్పుడు నేనేమంటాను? హే సూర్య భగవన్ తం ప్రత్యక్ష జ్యోతి అంట, నువ్వే జ్యోతి లోకానికి అని ఆయన్నే దీపంగా భావించి నమస్కరిస్తాను. కాబట్టి దీపం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్యుడు ఉన్నట్టే. ఇక మిగిలిన 5 పూజలో ఉండాలి అంతే. కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, విష్ణువే కృష్ణుడు. శ్రీరామనవమి వచ్చిందనుకోండి, విష్ణువే రాముడు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివుడు అక్కడే ఉన్నాడు. ఏదో దేవీ నవరాత్రులు వచ్చాయనుకోండి, అమ్మవారు అక్కడే ఉంది, సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ పూజలో మాత్రం మీరు గాణాపత్యులై ఉండవచ్చు, అంటే విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా పూజించే వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన 4 లేకుండా విఘ్నేశ్వరుణ్ణి ఒక్కడనే పెట్టి పూజ చేయకూడదు. మరి పూజకి అమరిక
అంటే పంచాయతనం పెట్టేటప్పుడు మీరు ప్రధానంగా ఎవరిని పూజిస్తారో, మీ సొంత నిర్ణయాలు కావవి, ఎవరిని ప్రధానంగా పూజ చెయ్యాలి అన్నది ఎప్పుడూ నా సొంత నిర్ణయం కాకూడదు. కులదేవత అని ఒక మాట ఉంటుంది. మా నాన్నగారు సింహాసనంలో ఒకరికి పూజ చేశారు, మా తాతగారు ఆయనకి నీరాజనం ఇచ్చారు, మా ముత్తాతగారు ఆయనకి నీరాజనం ఇచ్చారు. అందుకే సింహాసనం పెద్ద కొడుక్కి పంచుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి ఆస్తి. ఒక్క త్యాగరాజు గారి విషయంలో మాత్రం బరువు అని చెప్పి అన్నగారు పుచ్చుకోకుండా తమ్ముడికి ఇచ్చాడు. కాబట్టి అన్నగారు దాన్ని స్వీకరిస్తాడు సింహాసనాన్ని. ఒకడే కొడుకునుకోండి గొడవే లేదు, అబ్బాయి తీసుకుంటాడు దాన్ని. కొడుకుండాను అంతకు అడుగుతారు, నీరాజనం ఇవ్వడం ఆగిపోకూడదు, లేకపోతే తీసుకెళ్లి ఏ నీళ్లలోనో కలిపేయాలి, దానికి ఇంకా పూజ చేసేవాళ్ళు లేడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఈ మూర్తులు 5 ఉంచుతారు. ఉంచినప్పుడు పరంపరాగతంగా ఏదో మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు అందరూ శివ పూజ చేసేవాళ్ళు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెడతాం. ఇప్పుడు ఈ మిగిలిన 4 వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది, ఎలా పెడితే అలా పెట్టకూడదు. మిగిలిన 4 కదండి, ఆయన్ని పైనెట్టేస్తాను ఈయన కిందెట్టేస్తాను అనకూడదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అలా ఉంచాలి. శివ పంచాయతనం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి శివుడికి వెనక భాగంలో కుడి చేతి వైపుకి విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఎడం పక్కకి సూర్యుడు ఉంటాడు, విష్ణువు కింద ఉంటారు, ఇటు పక్కన అంబిక ఉంటుంది. అప్పుడు మొట్టమొదట అసలు శివ పూజ చెయ్యాలనుకోండి, ఈ 4 మిమ్మల్ని అనుమతించాలి. వీళ్ళు అనుమతించకుండా మీరు శివుడి పాదాల మీద పువ్వు వేయలేరు. కాబట్టి మొదట ఎవరిని అడగాలి? విఘ్నేశ్వరుణ్ణి అడగాలి. అయా సుముఖశ్చైకదంతశ్చ విలోక జగన్నకహాలంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పిలిచి, స్వామి శివుడి పాదాల మీద పువ్వులు వేసుకుంటాను, నన్ను అనుగ్రహించు. ఓ పువ్వు వేస్తాడు. ఆ విఘ్నేశ్వరుడి పాదాల మీద పువ్వులేసి తర్వాత సూర్యుడి పాదాల మీద పువ్వులేస్తారు. ప్రతి ఇంట సూర్యుడి పాదాల మీద పువ్వు పడాలి. ఇళ్లలో అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు చెప్పింది శాస్త్రం. ఒకటి, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం, దాని చేత శరీరము వ్యాధిగ్రస్తం అయిపోతుంది, చాలా ఎక్కువగా వ్యాధులు వస్తాయి. కారణం ఏంటంటే జలాధిదేవత అయినటువంటి వరుణుడు ఎవరు బట్ట లేకుండా నీళ్లు పోసుకుంటారో ఆ శరీరము రోగగ్రస్తమగుగాక అని శపిస్తాడు. అందుకని వ్యాధులు వస్తూ ఉంటాయి. 2, సూర్యారాధన లేని కుటుంబాలకి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. సూర్యారాధన చాలా కాలంగా ఎప్పుడూ చేయలేదనుకోండి, భయంకర వ్యాధులు పటమరిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశన. ఎవరు ఏదిస్తారో శాస్త్రం నిర్ణయించింది. ఎవరు తరచు యజ్ఞయాగాదులు చేస్తారో చేయిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది. ఎవడు సూర్యుడికి నమస్కారం చేస్తాడో వాడికి ఆరోగ్యం ఉంటుంది. ఎవడు శివారాధన చేస్తాడో వాడికి జ్ఞానం ఉంటుంది. ఎవడు నారాయణుణ్ణి ఆరాధిస్తాడో వాడికి మోక్షం వస్తుంది. ఎవరు ఏది ఇస్తారన్న దాన్ని శాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి సూర్య భగవానుడి పాదముల దగ్గర ఓ ఎర్రటి పువ్వు ఉంచాలి. తరువాత విష్ణువు పాదముల దగ్గర ఒక పువ్వు ఉంచి నమస్కారం చెయ్యాలి. తరువాత యువతలకు వచ్చి అంబిక పాదాల దగ్గర ఒక పువ్వు ఉంచి నమస్కారం చెయ్యాలి. ఒక్క కామకోటి మఠానికి మాత్రం నియమం వేరుగా ఉంటుంది. వాళ్ళు పూజ చేసేటప్పుడు చంద్రమౌళీశ్వరలింగానికి పక్కనే పెడతారు త్రిపుర సుందరిని. అంటే మీకు కనపడదు ఆ పళ్ళెం సరిగ్గా, కానీ చంద్రమౌళీశ్వరుని యొక్క సాలగ్రామానికి శివలింగానికి పక్కనే స్ఫటిక శివలింగానికి చేస్తారు. ఆ స్ఫటిక శివలింగానికి పక్కనే త్రిపుర సుందరి ఉంటుంది. ఎందుకని అంటే త్రిపుర సుందరికి చంద్రమౌళీశ్వరుడికి అభేదతత్వం పాటిస్తారు అక్కడ, అందుకని పక్కన ఉంటుంది. సామాన్యంగా మనం చేసే పూజలో అమ్మవారి పాదాల మీద పువ్వు ఉంచుతాం. అయ్యా యథార్థమునకు ఆ శివుడే మీరు. శివుడు ముందు మీ రూపంలో 4 వైపులా ఉన్నాడు. మీరు అనుమతిస్తే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళగలను, మీరు అనుమతించని నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళలేను. నన్ను అనుమతించండి, అక్కడ కూడా పువ్వు వేసుకుని పూజ చేసుకోనా? 4 ఇలా అన్నారనుకోండి, అప్పుడు మీరు వెయ్యగలరు. అంటే అభేదతత్వం వచ్చిందనుకోండి ఒకనాడు, అసలు ఆయనే ఇలా 4 కూడా కూర్చుంటూ ఉంటాడు అన్న స్థితి వచ్చేసింది అనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తూ తులసితో శివలింగానికి అర్చన చేస్తాడు. ఆయనే కదా ఈయన అంటారు. శివ సహస్రం చదువుతూ మారేడు దళాలతో విష్ణువు పాదాలని పూజ చేస్తాడు. కట్టకడపటికి ఈ 5 ఒక్కటే, వేరు కాదు అన్న సమైక్యతాభావం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ నీ సూర్యుని పూజ చేస్తాను, విష్ణువుని పూజ చేస్తాను, గణపతిని పూజ చేస్తాను, కొట్టుకోవడాలు ఉండవు. అందరూ మళ్ళీ ఒకటే అవుతారు. అది పూజతో ప్రారంభం అవ్వాలి. ఇది తీసుకొచ్చింది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకు పంచాయతన పూజ తీసుకొచ్చారు. పంచాయతన పూజలో కూడా మళ్ళీ విగ్రహాలు అన్నాను అనుకోండి,
ఇంకో ప్రమాదం వస్తుంది. మనస్సుకి ఒక అనురక్తి అని ఒక మాట ఉంటుంది. ఒక్కొక్క మూర్తిని చూస్తే వాడికి ఇష్టం. కొన్ని చోట్ల చూడండి, ఏదో సిరా పోసేసి కాగితాన్ని నలిపేస్తే ఎలా ఉంటుందో అలాంటి బొమ్మలు పెట్టి పెద్ద పెద్దగా పెడతారు. అవి ఏమిటో పెట్టిన వాడికి తెలియదు, చూసినా మనకి తెలియదు. కానీ ఎందుకో పెడతారు మనలాగా. ఎందుకు అంటే బహుశా ఇంకో రూపాన్ని పెడితే వచ్చినవాడు అలా ఎందుకు పెట్టామంటాడని అనుమానం ఉండే వర్తకం చేసేవాళ్ళు అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నేను 5 విగ్రహాలు పెట్టాను అనుకోండి, శివుడి విగ్రహం, విష్ణువు విగ్రహం, అంబిక విగ్రహం, గణపతి విగ్రహం, విష్ణువు విగ్రహం పెట్టి నా భార్యని పిలిచి పంచాయతనం పెట్టానే అన్నాను అనుకోండి, 5 విష్ణువు బాగున్నాడే అంటుంది చటుక్కని. ఎందుకని? మీరు చూడండి, శివుడి పాదాల దగ్గర వేళ్ళు సరిగ్గా కనపట్టం లేదు. అది విష్ణువు అయితే ఆ గద, ఆ పువ్వు అన్ని బాగా చెక్కారండి, చాలా అందంగా ఉందంటుంది. ఇప్పుడు మనసు ఎక్కడ నిలబడింది? ఆయన బాగులేడండి, ఆయన పాదాలు బాగులేవండి, ఈయన బాగున్నాడండి అనేటప్పటికీ మళ్ళీ ఓటు ఎక్కువ ఓటు తక్కువ అయిందా లేదా? అందుకే మూర్తులు కూడా ఉంచారు పంచాయతన పూజలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.